హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నానా? నేను మీ శారదాని. అందరు బాగుండాలని ఆశిస్తున్నాను. అందరు బాగుండాలి ఫ్రెండ్స్. అందరికీ ఆ దేవుడి సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మందు బాటిల్ ఏందానని చెప్పానని మీరు అనుకోవచ్చు. ఏందానని చెప్పానంటే ఇది ఒక మంచిగా పెట్టాను ఫ్రెండ్స్. ఏందానంటే మందు బాబులం, మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అని చెప్పి ఏదో సాంగ్ ఉంది కదా ఫ్రెండ్స్. కోట శ్రీనివాసరావు గారి సాంగ్ ఏందో అది. అట్లా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మందు ఏందని చెప్పానంటే నేను నిన్న ఒకటి మాకు సెంటర్ ఫ్రెండ్స్ ఏందనంటే వేదాయపాళెం అనంటే మంచి సెంటర్ మాకు. ఆ సెంటర్లో ఏందనంటే ఎవరిదో ఒక రాజకీయ నాయకుడిది ఒక బర్త్డే జరిగింది. ఆ బర్త్డే జరిగినప్పుడు ఆయన ఏమైనా చెప్పానంటే ఎక్కడో ఉండి ఇంట్లో ఉండి హ్యాపీగా ఏందానని చెప్పంటే కేకులు కోసుకుంటాడు. మామూలుగా ఏందానని చెప్పానంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళకి ఏందానని చెప్పానంటే ఈ మధ్యలో వాళ్ళకి ఏమిటో కానీ ఫ్రెండ్స్ ఏందానంటే ఇప్పుడు లైట్లు వేసేవాడు ఒకడైతే, ఒకడు పూలు వేసేవాడు, ఒకడు సాంగులు ఏందానంటే అది డీజే అది ఒకటి పెట్టి ఏందానని చెప్పానంటే మారు మోగించేవాడు, ఒకడేందానని చెప్పానంటే కారు పోతా ఉండేది అనుకోండి. ఏందానని చెప్పానంటే వాళ్ళు సంబంధించిన కానీ అసలు వాళ్ళు మాత్రం దాంట్లో ఉన్నారు, కారులో ఉండరు. వేరే వాళ్ళ కారులో పోతూ ఉంటేందంటే ఈ ముందు పక్క ఏందానని చెప్పానంటే ఫుల్గా డ్రింక్ చేసి డ్యాన్సులు వేసేవాళ్ళని మీరు చూసారా ఫ్రెండ్స్? చూసే ఉంటారు కదా. మళ్ళీ ఇంకొక విషయం ఏందానంటే ఇప్పుడు అమ్మవారి ఊరేగింపులు, దేవుడి ఊరేగింపు వచ్చినప్పుడు ఈ లైట్లు పట్టుకునే వాళ్ళు ఏందానని చెప్పానంటే మామూలుగా ఉంటారు కదా. ఈ డ్రమ్ములు వాయించే వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ దగ్గర ఏందానని చెప్పానంటే ఆ టయానికి ఏందానని చెప్పానంటే బాగా తాగిచ్చి ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఆ దేవుని ముందు ఏందానని చెప్పానంటే డ్యాన్సులు వేసేదానికి. ఈ రాజకీయ నాయకులకి ఏందానంటే ఆ రోజు ఏందానని చెప్పానంటే వీళ్ళకి ఫంక్షన్ బాగా జరగాలి కాబట్టి, వీళ్ళది బాగా హై లెవెల్ కావాలి కాబట్టి ఆ టయానికి ఏందానని చెప్పంటే తాగించి తీసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏందానని చెప్పానంటే వాళ్ళ ముందు ఎంత ఉంటుంది ఫ్రెండ్స్, అది నాకైతే రేటు తెలియదు. 100 ఉంటుందా 200 ఉంటుందా ఆ బాటిల్ తీసుకొని వాళ్ళు ఒంటి మీద గుడ్డలు లేకుండా కూడా ఏందానని చెప్పానంటే అట్లా ఎగరతారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఎంత ఇస్తారు ఏందానని చెప్పానంటేను ఆ టయానికి ఏందానని చెప్పానంటే వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాడు తాగి ఎగిరినా ఏందానని చెప్పానంటే వాడు ఎగిరేదానికిగా తాగుడు పోయేది ఏందానని చెప్పానంటే ఆ బాటిల్స్ ఇస్తాడు. ఎగిరిన దానికి ఏందానని చెప్పి ఒక 500 చేతిలో పెడతాడు. ఇంకంతే కదా ఫ్రెండ్స్ ఏందానని చెప్పానంటే చేసేది. కానీ వాళ్ళని చూస్తే నాకైతే అసలు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళు తాగి ఎగురుతుంటే అక్కడ ఏందానని చెప్పానంటే తల్లిదండ్రులు ఏందనంటే భార్య బిడ్డలు ఉన్నవాళ్ళు వాళ్ళకి అది కానీ చూశారు అని చెప్పానంటే ఇప్పుడు వాడట ఎగురుతూ ఉంటే పక్కన ఏందానని చెప్పానంటే పక్కన చూసేవాళ్ళు ఇప్పుడు అట్ట ఎగిరేవాళ్ళు మీరేందానని చెప్పంటే లేబరు వాళ్ళకేమీ లెక్కలేదానని చెప్పానని మీరు అనుకోబాకండి. లేబర్ అయినా ఒకటే, మనసు కష్టపెట్టుకునేదానికి లేబర్ అయినా ఒకటే, మామూలు ఏందానని చెప్పంటే మిడిల్ క్లాస్ అయినా ఒకటే, హై లెవెల్ క్లాస్ అయినా అని చెప్పానంటే వాడు హై లెవెల్ క్లాస్ వాడు అంటే తాగి వాడు ఇంట్లో ఎగరతాడు. ఇంట్లో ఏందానని చెప్పానంటే ఇంట్లో వాళ్ళ మీదకి పోతాడు. వాడు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏందానని చెప్పానంటే కొద్దిగా ఏందానంటే తలుపులు వేసుకొని లోపల రచ్చలు చేసుకుంటారు. ఈ మరీ లో వాళ్ళు ఏందానని చెప్పానంటే ఇట్ట బయట ఎగరతాడు. ఎవరికి ఏందానని చెప్పానంటే లైఫ్ మాత్రం ఏందానంటే సేమ్ ఏందానంటే బయట పడకుండా ఏందానని ఉంటారు అంతవరకే కానీ సేమ్ అనమాట. ఇట్లా ఎగిరేదానికి సేమే ఏందానని చెప్పానంటే ఇప్పుడు వాడు మామూలుగా రండి ఏందానని చెప్పారంటే తాగి ఒకడు బండి తోలుతాడు, పడిపోతాడు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు రోడ్లో పడిపోయినప్పుడు? ఇప్పుడు కొంతమంది ఏందానని చెప్పానంటే 20 ఏళ్ల నుంచే తాగుతున్నారు, ఇప్పుడైతే మరి 15 ఏళ్ల నుంచే తాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏందానంటే తాగి పడిపోయారు. అవును ఏందానని చెప్పానంటే వాడు ఇంటికి పోతాడు.
ఇంటికి పోయిన తర్వాత ఎవరు బాధపడేది? ఇప్పుడు తాగేవు నువ్వు, 100 రూపాయల బాటిల్ నీకు 100 రూపాయలు దొరికిందానని చెప్పని నువ్వు తాగేవు, కరెక్టే, కాదంటం లేదు. ఇప్పుడు తాగేసి నువ్వు ఇంటికెళ్ళి బైక్ మీద నుంచి పడి నువ్వు ఇంటికెళ్ళితే ఆ శ్రమ ఎవరికి? తల్లిదండ్రులకే. ఇంకొకటి, కొంతమంది ఏందని చెప్పారంటే దాంట్లో ఉన్నారు కదా మామూలుగాను, ఈ ఈ లో క్యాస్ట్ వాళ్ళు ఏందని చెప్పారంటే ఇప్పుడు ఎగరతా ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులే చూస్తారు, వాళ్ళ బిడ్డలే చూస్తారు. అది ఎంత నరకము. భర్త ఎంతమంది నవ్వుతూ ఉంటే వాడు ఎట్ట ఎగరుతున్నాడో చూడు. ఇంకొరంత ఏందనంటే రెచ్చగొడతాడనమాట వాడిని. ఏందని చెప్పానంటే ఈ తాగేందనంటే వాడు ఎగురుతుంటే, వాడు ఒళ్ళు పైన తెలియకుండా ఎగురుతుంటే పక్కన వాళ్ళు ఏందనంటే ఇంకొకరంతా రెచ్చగొట్టి వాడు ఏమి చేస్తున్నాడో వాడికే తెలియలేదు. అదొకటి. కొంతమంది తాగితే ఏందని చెప్పానంటే ఫ్రెండ్స్ కామ్గా ఇళ్ళకెళ్ళి పడుకుంటారు. అది ఎవరు చేస్తారంటే లిమిట్గా తాగిన వాడు కొద్దిగా ఏందని చెప్పారంటే నేరుగా ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. అదొకటి. కొంతమంది ఏందని చెప్పారంటే ఫుల్గా తాగేసి తల్లికి ఏందని చెప్పానంటే తల్లితో మాట్లాడుతున్నాడో తెలియదు, భార్యతో మాట్లాడుతున్నాడో తెలియదు. ఏందని చెప్పానంటే వాడి కళ్ళకి ఏందని చెప్పానంటే తల్లి అయినా ఒకటే, భార్య అయినా ఒకటే మాట్లాడే దాని విషయంలో. ఏందనంటే తల్లిని ఏ విధంగా మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, భార్యని ఏ విధంగా మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు. ఇద్దరిని ఏందని చెప్పానంటే సేమ్గానే తిట్టేవాడు ఉన్నాడు అనమాట. ఏందనంటే అది ఏందనంటే అది వాడు ఎక్కువ అయిపోతే ఏందని చెప్పానంటే వాడికి అస్సలు ఒళ్ళు పైన ఏమీ తెలియదు అనమాట. వాడు ఎవరు ఫోన్ ఇప్పుడు వాడికి ఏందనంటే తాగినప్పుడు వాడు మైండ్ ఏందని చెప్పానంటే అదుపే తప్పిపోద్ది. ఎవరికైనా కూడా తాగినప్పుడు ఏందని చెప్పంటే అదుపు తప్పిపోద్ది. ఇప్పుడు సపోజ్ చూడండి, నేను అంత బక్కపొడిగా అనేస్తే నాకు ఒళ్ళు తిరగద్దు ఫ్రెండ్స్. కానీ ఏందనంటే ఆ ఒళ్ళు రొంసేపు తిరిగితే ఏందనంటే నాకు ఒక విధమైన మత్తులాగా అనిపిస్తుంది. అదే నాకు ఒక్కపొడి కూడా ఈ మధ్య పడటం లేదు. ఎప్పుడో ఏదో నేను మామూలుగా వేసుకుంటాను. అది వేసుకుంటే ఏందనంటే గుండె పట్టేసినట్టు ఉండేదని ఒక విధమైన మత్తులాగా వచ్చేస్తుంది రౌండ్సేపు. ఎంత అది 2 మినిట్సే. దానికి కానీ అలవాటు నేను కానీ పడిగాను ఉంటే నాకు డైలీ కావాలి అది. ఇప్పుడు కొంతమంది తాగేసి ఏందని చెప్పానంటే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి కొంతమంది చెప్తారు చూడండి. ఏమని చెప్తారంటే మామ నేను ఈరోజు 20 బాటిళ్ళు లేపాను, నేను 10 బాటిళ్ళు లేపానా అని చెప్పారంటే అది ఏంది అసలు, అది ఏంది గొప్ప ఏంది అసలు నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు 20 బాటిళ్ళు లేపేస్తే ఏందని చెప్పానంటే పెద్ద ఇదైపోతావా ఏందన్నట్టు. వాడు ఎన్నంతసేపు ఏమంటాడు ఫ్రెండ్స్, రే నువ్వు భలే గ్రేట్ రా, రే 20 బాటిళ్ళు తాగేవరా నువ్వు అని చెప్పానని కొంతమంది ఫ్రెండ్స్. కొంతమంది అంటే ఎందుకురా తాగి చెడిపోయావని కొంతమంది అడగదు. ఇప్పుడు వాడు ఏందని చెప్పానంటే ఇప్పుడు వాడు ఫోన్ పెట్టేసిన తర్వాత వాడు ఆలోచన, అదే ఫ్రెండ్ ఆలోచన ఎట్ట ఉంటుంది అని చెప్పని వీడికి తెలియదు కదా. వీడేదో గొప్పగా చెప్పేసావు. తర్వాత ఏందని చెప్పానంటే వాడు ఎంత చులకనది ఏందనంటే ఇప్పుడు నీ ముందు మామానని చెప్పానని పలకరించినోడు పక్కకు పోయిన తర్వాత ఏమంటాడు, వీడు నా కొడుకు తాగుబోతాడే అని అంటారు. నేను వల్గర్ భాష ఉపయోగించానా అని అనుకోవద్దు ఫ్రెండ్స్. జరిగేది చెప్తున్నా నేనేందానని చెప్పారంటే వీడు తాగుబోతే నా కొడుకే అని అంటారు కదా. అట్లాంటప్పుడు ఏందని చెప్పానంటే మీరు ఈ తల్లిదండ్రులు ఏందని చెప్పారంటే ఎంత గుట్టుగా ఇప్పుడు ఒక బిడ్డ గురించి తల్లిదండ్రులు చూడండి ఎంత గట్టిగా పట్టుకొని ఉంటారు. ఏందనంటే జీవితాలు పాడైపోతాయని చెప్పానని పట్టుకొని ఉంటారు. ఇప్పుడు విడిచేసామనుకో, గుప్పిడి విడిచేసామనుకో అంతా బట్టబయలే ఫ్రెండ్స్. ఎవరి తల్లిదండ్రులైనా కూడా ఇప్పుడు ఎవరి జీవితాలకు నేను జరిగే విషయం చెప్తున్నాను, మీరేందంటే అపార్థం చేసుకోబాకండి. అట్లాగా ఏందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు ఒక కోడ్ ఫ్రెండ్స్ ఏందని చెప్పంటే ఈ తాగే వాళ్ళకి ఏందనంటే ఒక కోడ్ అనమాట. ఏందనంటే సిట్టింగ్ వేస్తామా అని. ఇప్పుడు సిట్టింగ్ వేస్తామా అని చెప్పానని నువ్వు ఏందానని చెప్పానంటే ఇప్పుడు వేస్తారు కరెక్టే. ఏందానని చెప్పానంటే అది దానికంటూ ఒక టైము ఒక ఇది అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఏందానంటే సిట్టింగ్ అయితే రోజు సిట్టింగ్ వేస్తే ఏందానని చెప్పానంటే ఆ తాగుడు వల్ల మాకు ఈ మధ్యన ఏందానని చెప్పానంటే ఒక వేదాయపాడులో చిన్న ఇన్సిడెంట్కి ఒక అతను ప్రాణం కోల్పోయాడు. ఒక చిన్న ఇన్సిడెంట్కి ప్రాణం కోల్పోయాడు. కానీ ఏందానని చెప్పానంటే ఇద్దరు వ్యక్తులు తాగి ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇన్సిడెంట్ ఏందని చెప్పి చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా పెద్దదిగానే అవుతుంది అది.
అట్లాగా ఏందని చెప్పానంటే వీళ్ళు తాగేసి ఏంటంటే సిట్టింగ్ వేస్తామని చెప్పంటే సిట్టింగ్ వేస్తారు, వస్తూ ఉంటారు. ఏందని చెప్పానంటే అది ఏదో పెద్ద గొప్పగా ఫీల్ అయిపోవటము, నేను గంగా తాగానని. ఇంకొకరు కొంతమంది చూడండి, వీళ్ళు తాగేసిన తర్వాత వీళ్ళు కొంతమంది ఏందని చెప్పంటే సినిమాలు చూస్తారు. ఆ సినిమాలు ఇప్పుడు తాగుబోతూ యాక్షన్ చేస్తున్నాడు హీరో అని చెప్పారంటే అతనికి 100 కోట్లు ఏందని చెప్పారంటే అకౌంట్లో చేరతాయి. మీరు తాగేసి మీరు చేస్తే ఏందని చెప్పంటే మీకు ఏ అకౌంట్లో డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. ఏందనంటే మనం అనుకుందాము, ఇప్పుడు హీరో తాగేసి ఈ యాక్షన్ చేసేసాడంటే కొంతమంది చూడండి ఏందని చెప్పంటే తాగేసి ఒక హీరో లాగా ఏందని చెప్పానంటే వాళ్ళు దాన్ని ఊహించేసుకుంటారనమాట. నేను తాగేసి ఏందని చెప్పానంటే నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నేను అట్లా మాట్లాడుతున్నాను అని. ఇప్పుడు వాళ్ళ తప్పుని ఏందని చెప్పండి ఎట్లా కప్పిపుచ్చుకుంటారంటే వాళ్ళకి మైకం తెలిసిన తర్వాత అయినా కూడా ఇప్పుడు ఎదుటి వాళ్ళనే బ్లేమ్ చేసేటట్టు ఉంటారు ఫ్రెండ్స్. అది మంచి పద్ధతి కాదు. ఏందనంటే ఎదుటి నువ్వు తాగానని చెప్పానని తల్లిదండ్రులు అడిగారు అని చెప్పాను అనుకోండి, ఎదుటి వాళ్ళని ఏందని చెప్పి తల్లిదండ్రులనే తప్పు పట్టి ఏందని చెప్పారంటే ఇప్పుడు తాగేమని చెప్పని కూడా అడగకూడదు అని చెప్పాను అనేవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళవి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏందని చెప్పానంటే వాళ్ళని ఏమి కూడా అడగకూడదు, కానీ తల్లిదండ్రులు ఉన్న తర్వాత అడగతారు ఫ్రెండ్స్. అది ఇప్పుడు వాడు ఏందని చెప్పాడు తాగి నేను పెద్ద హీరోని ఏందని చెప్పానంటే ఇప్పుడు వాళ్ళ భార్యకే చేస్తాడు ఫోన్ చేసి ఏందని చెప్పానంటే బూతులు తిడతాడు. ఇప్పుడు ఒక తల్లికి ఫోన్ చేస్తాడు, ఒక తల్లిదండ్రికి ఏందని చెప్పారంటే ఇప్పుడు వాడు తాగినప్పుడు ఏంటంటే కొంతమందికి నిజాలు బయటికి వస్తాయి అని చెప్పారంటారు. అప్పుడు వాళ్ళు నిజాలు బయటకు వచ్చినప్పుడు ఏందనంటే తల్లిదండ్రులు ఏం అడుగుతారంటే ముందు ఏందని చెప్పారంటే నువ్వు బాగా చేసావయ్యా, నువ్వేం సంపాదించి పెట్టావు, నాకు నువ్వు సంపాదించి పెట్టితే నేను తాగేసి నేను బతకతాను అని చెప్పానని వాళ్ళ ఉద్దేశంలో ఉన్నప్పుడు ఏందనంటే మాట్లాడతారు ఫ్రెండ్స్. అట్లాగా నువ్వేం సంపాదించావు అని చెప్పని అనేవాడు ఉంటాడు. కొంతమంది ఏందని చెప్పానంటే లవర్కి ఫోన్ చేసి నువ్వేందని చెప్పానంటే నువ్వు వట్టాడదానివి, నువ్వు ఇట్టాడదానివి, నువ్వు ముండవి రండవి అని చెప్పాను. సారీ ఫ్రెండ్స్ నేను అన్నానని చెప్పాను అనుకోవద్దు. ఏందానని చెప్పానంటే నేను ఉపయోగిస్తా ఏందానని చెప్పానంటే ఇప్పుడు సహజంగా జరిగే విషయమే ఫ్రెండ్స్. ఏందానంటే అడిగేవాడు ఉండాడు అనమాట. ఏందానంటే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు ఏందని చెప్పారంటే ఎవరు ఫోన్ చేస్తారా వాడికి ఏందని చెప్పంటే తాగినప్పుడు వాడి మైండ్ సెట్ ఎట్టా ఉంటుందా అని చెప్పారంటే వాడి లోపలవన్నీ కక్కేసేయాలా అని చెప్పారంటే ఆడు ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఏందని చెప్పాడు కక్కేసేయాలా, కక్కేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఎంత పెద్ద హీరోలాగా ఫీల్ అవుతారు కొంతమంది తాగేసి. ఏందని చెప్పారంటే ఇళ్ళంతా ఏదో ఏందని చెప్పారంటే వాళ్ళే ఇది చేసే తల్లిదండ్రులు చేసింది వాళ్ళకి ఏందని చెప్పారంటే లెక్కకు రాదు ఫ్రెండ్స్. ఏందని చెప్పారంటే తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని సాకింది అవి లెక్కకు రావు. వాళ్ళు ఏంటంటే 4 రూపాయలు సంపాదించుకోగానే ఏందని చెప్పానంటే ఇది కానీ ఎప్పుడు కూడా తాగిన వాడు ఏందానని చెప్పానంటే అది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఏందానని చెప్పారంటే వయసులో కొంతకాలం అయిన తర్వాత చేతులు వణుకు కాడించి కొంతమంది అయితే ఏందని చెప్పడం సంసారానికి కూడా పనికిరారు ఫ్రెండ్స్. ఏందానని చెప్పారంటే అది బాగా మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా కూడా. ఇప్పుడు ఈ మాటలు ఈయనేందంటే ఒక్కడైనా కూడా ఏందానని చెప్పంటే మారితే సంతోషం ఫ్రెండ్స్. ఏందానని చెప్పానంటే ఇప్పుడు తాగి బండ్లు దోల్తారు. ఏందని చెప్పానంటే పడతారు, కాలు చెయ్య ఎరగద్ది మంచంలో పడాలి. ఏందానంటే అదొకటి. ఏందానంటే ఇప్పుడు తాగి ఏందానంటే రోడ్లో ఇప్పుడు వాడు వస్తూ ఉంటే వాడు ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా కూడా వాడు తాగినప్పుడు ఏందానని చెప్పానంటే వాడు లీస్ట్ ఫ్రెండ్స్. ఏందని చెప్పంటే వాడు ఎంత టోడైనా వాడు తాగి రోడ్లో ఏందని చెప్పారంటే వల్గర్గా మాట్లాడటము వల్గర్గా చేస్తున్నప్పుడు వాడు చేసే ఉద్యోగము కానీ వాడు ఏందని చెప్పారంటే వాడు వచ్చిన ఫ్యామిలీ కానీ అంత జీరో అయిపోద్ది ఫ్రెండ్స్. ఏందని చెప్పారంటే జీరో అయిపోయినప్పుడు పక్కనోడు ఏందని చెప్పారంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏందని చెప్పంటే చూడరా తాగబోతున్నా కొడుకుని సాగుతున్నారని అంటారు. ఇప్పుడు ఎవరికి ఆ చెడ్డ పేరు? తల్లిదండ్రులకే చెడ్డ పేరు. కానీ తల్లిదండ్రులు ఏందని చెప్పారంటే మంచోళ్ళుగానే ఉంటారు. ఒక బిడ్డని ఎవరు కూడా చెడుపుకోరు. కానీ ఏందని చెప్పంటే ఈ తాగుబోతు వాళ్ళు ఏందని చెప్పారంటే చాలా ఎక్కువ మంది అయ్యున్నారు. ఏందని చెప్పారంటే నాకు ఏందనంటే అది ఎవరు ఇది పుట్టినరోజు
అక్కడ చేసిన చేష్టాలు చూసేందానని చెప్పనంటే నేను మాట్లాడాల్సి వస్తుంది.